హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ 33వ భాగాన్ని వినేద్దాం. ప్రసాద్ బాధతో గదిలోకి వెళ్తాడు. అప్పుడే ద్రోణ సైగ చేయగానే అక్కడున్న ఒక అతను ఒక గిన్నె తీసుకొని అందరూ కలిసి జ్యోతి రీతు ఉన్న గదిలోకి వెళ్తారు. అప్పటికే జ్యోతి రీతు ముడుచుకొని వణికిపోతూ ఉంటారు. మళ్ళీ ద్రోణాన్ని చూడగానే భయంతో చూస్తూ, ప్లీజ్ అల్లుడు గారు, నన్ను క్షమించండి, పొరపాటున చేశాను. అది చెయ్యక ముందుండాలత్తా. ఇంట్లో పరిస్థితి అంతా చూస్తున్నారు. నాకు కోపం వస్తే ఏం చేస్తానో మీకు తెలుసు. అయినా మీకు భయం లేకుండా చేశారంటే, అది మా నాన్న మీద ప్రయోగించారు అంటే మీరు ఎలాంటి వారో అర్థమవుతుంది. అయినా నేను మిమ్మల్ని ఏమీ చేయట్లేదు, జస్ట్ రుచి చూపిస్తానంతే అని అతని వైపు చూడగానే అతను ఇద్దరి కాళ్ళు చేతులు కట్లు విప్పేస్తాడు. జ్యోతి అమ్మయ్య అనుకుని ఇద్దరు సరిగ్గా కూర్చుంటారు. అక్కడున్న కుర్చీలో ద్రోణ కాలు మీద కాలేసుకొని కూర్చుంటూ వాళ్ళిద్దరి ముందు 2 గిన్నెలు పడతారు. అది ఏంటి అన్నట్టుగా చూస్తారు ద్రోణాని. ఏమీ లేదు, మీరు బాగా ఆకలి మీద ఉన్నారు కదా, ఇది తినండి, కాస్త రిలాక్స్ అవుతారు. జ్యోతికి అర్థమవుతుంది ఏదో జరుగుతుందని. పర్వాలేదు, అల్లుడు నాకు ఇప్పుడు ఆకలిగానే ఉంది, ఆకలిగా లేదు అంటుంది. అలా అంటే ఎలా అత్త? నా ఇంట్లో ఉంటూ మిమ్మల్ని పస్తు పెడితే బాగోదు కదా, తినండి అని గొంతులో నుంచి గట్టిగా వస్తుంది మాట. దానికి భయపడిపోయి ఇద్దరు ఆ గిన్నెల్ని తీసుకుంటారు. అందులో ఎర్రగా కనిపిస్తుంది. అదేంటో అర్థం కాదు రీతుకి. రీతు ద్రోణాన్ని చూస్తుంది. రీతు, అది గొడ్డు కారం అన్నంలో కలిపి పెట్టాను, చాలా బాగుంటుంది. మా ఊర్లో మేమందరం తింటాం. ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా? మీరు మా ఇంట్లో ఉంటున్నారు కదా, మా టేస్ట్ మీకు తెలియాలి, అందుకే స్పెషల్గా చేయించాను, తినండి. గొడ్డు కారం అనగానే ఇద్దరిలో భయంతో, ప్లీజ్ బావా, ఇంకొకసారి మా అమ్మ లాంటి తప్పు చెయ్యదు, మమ్మల్ని ఈసారి వదిలే, నాకు కారం అస్సలు పడదు. తింటే బ్రతికిపోతారు, తినకపోతే ఇక్కడే చచ్చిపోతారు. అక్కడ మీ నాన్న కంగారు పడుతున్నారు. ఈ టెన్షన్కి ఆయనకి హార్ట్ అటాక్ వస్తుంది. మీకంటే ముందు ఆయన చచ్చిపోతే ఎలా? అలా అనగానే జ్యోతికి భూమి తలకిందలైనట్టుగా అనిపిస్తుంది. భయంగా ఒక ముద్ద తీసి నోట్లో పెట్టుకుంటుంది. గట్టిగా అరుస్తుంది. రీతు భయపడిపోయి ప్లీజ్ బావా అని కాళ్ళ మీద పడుతుంది. ఆ అరుపుకి బయటున్న కామాక్షి కూడా ఉనికిపోతుంది. వాళ్ళని ఇంకా ఏం చేస్తాడు అని. అదే కాలితో వెనక్కి నెట్టేస్తాడు రీతుని. నేను ఒకటేసారి చెప్తాను, ఎంతవరకు తెచ్చుకున్నది మీరు. మీ కళ్ళ ముందు కామాక్షిని ఎలా చేశానో తెలిసి కూడా మీరు ఇలా చేశారు అంటే మీకు నేనంటే ఏంటో తెలియదు కదా. జస్ట్ గొడ్డు కారంతో వదిలిపెడుతున్నాను. తింటారా, చేస్తారా, లేకుంటే మీ నాన్న చేస్తాడు. ఇద్దరు గిన్నె తీసుకుని గబగబా తినేస్తారు. ఆయాసపడుతూనే ఉంటారు. కళ్ళలో నుంచి నీళ్లు, కళ్ళన్నీ ఎర్రగా అయిపోతున్నాయి. వేడి వేడి పొగలు వస్తున్నాయి. మింగలేక కక్కలేక దాహం దాహం అని అరుస్తూ ఉంటారు. కానీ ద్రోణ మాత్రం ఒక్క చుక్క నీళ్లు కూడా ఇవ్వడు. ఆ గిన్నెలో ఉన్న ఆ కొద్దిగా అన్నం తినేశాక రీతు, జ్యోతి కింద పడి దొర్లుతూ ఉంటారు. ఆ మంటని తట్టుకోలేకపోతారు. అప్పుడు వాళ్ళిద్దరిని చూసి, ఎలా ఉంది, బాగుందా? మా నాన్న ఎలా తట్టుకుంటారనుకుంటున్నారు? మా నాన్న గురించి తెలిసే మీరు ఎంత స్టెప్ తీసుకున్నారంటే అదేంటో రుచి చూపించాను అని. ఈరోజు అంతా ఇలాగే చావండి, తెల్లారాక బ్రతుకుంటే బయటకొస్తారు, చస్తే ఊర్లోని పూడ్చి పెడతాను అని చెప్పి విసురుగా గదిలో నుంచి బయటకొస్తాడు. ఇద్దరు కారం తిని కిందపడి బొర్లుతూనే ఉన్నారు. అరుస్తూనే ఉన్నారు. వాటర్ కావాలని అడుగుతున్న అక్కడున్న మనుషుల్లో మాత్రం కనికరం రాదు. బయట అందరికీ తెలిసిపోతుంది. దర్శిని వణికిపోతుంది వాళ్ళని ఎలాగైనా కాపాడాలని. ద్రోణ లేని సమయం చూసి మెల్లగా 2 బాటిల్ వాటర్ పట్టుకుని వెళ్తుంది. దర్శిని చూసి వాళ్ళు ఏడుస్తూ, ప్లీజ్ అక్క, కొన్ని వాటర్ ఇవ్వు, లేకుంటే ఇక్కడే చచ్చిపోయేలాగున్నాం. నాన్న నీకు కూడా నాన్నే కదా, ఇలా అయ్యామని తెలిస్తే నాన్నకి ఏమన్నా అవుతుంది అని ఏడుస్తుంది రీతు. ఇద్దరికి వాటర్ ఇస్తుంది. జ్యోతి వాటర్ తాగేసి ఆయాసపడుతూ అక్కడే కూలబడిపోతుంది. రీతు పరిస్థితి కూడా అలాగే ఉంది. వెంటనే అతని సైడ్ చూసిన దర్శిని అతను తలదించుకొని ఉంటాడు. దగ్గరికి వెళ్ళి ఊర్లో వైద్యుల్ని పిలిపించండి, వీళ్ళకి ఏమన్నా అయితే ప్రమాదం, మీసారికి కోపంలో ఏం చేస్తారో కూడా తెలియదు, ముందు ఆ పని చూడరు అని చెప్పి గదిలో నుంచి బయటకు వస్తుంది. వెంటనే అతను ఊర్లో ఉన్న వైద్యుని పిలిపించి వాళ్ళిద్దరికి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. స్పృహ కోల్పోతుంది రీతు. ఇద్దరికి ఇంజెక్షన్ చేసి మత్తుగా పడుకోబెడతారు. దర్శిని కోపంగా గదిలోకి వెళ్తుంది. ద్రోణ కళ్ళు మూసుకుని రిలాక్స్గా పడుకొని ఉంటాడు. ద్రోణకి దూరంగా పడుకొని ఉంటుంది. ద్రోణ చాలాసేపటి తర్వాత దర్శిని చూసి తన దగ్గరికి తీసుకొని గట్టిగా వాటేసుకుంటాడు. అతన్ని దూరంగా చెప్పి, అసలు మీరు చేస్తున్న పని ఏమైనా బాగుందా? అసలు మీరేమనుకుని ఇలాంటి స్టెప్ తీసుకుంటున్నారు? ద్రోణ లేచి కూర్చొని సీరియస్గా చూస్తూ, నా పనుల్లో నువ్వు దూరకు దర్శిని. నువ్వు నా భార్యగా మాత్రమే ఉండాలి, కానీ నేను చేసిన పనిలో నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. మీరు ఇంకా ఏ వ్యవహారం, డబ్బు వ్యవహారం ఏది చేసినా నేను తలదూర్చును. కానీ పిన్ని రీతులను ఎందుకు అలా చేస్తున్నారు? ఆ గొడ్డుకారం తింటే చచ్చిపోతారు వాళ్ళు. అయితే మా నాన్న చచ్చిపోయినా పర్వాలేదా అని గట్టిగా అరుస్తాడు. నేను అలా అనట్లేదు. మావయ్యకి చేసింది తను పొరపాటే, కానీ నన్ను కొట్టారు కదా, నేనేమీ బాధపడట్లేదు. కానీ వేరే రకంగా అయినా వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చు. వాళ్ళు వినే మనుషులేనా? నీకు వాళ్ళ గురించి అవగాహన ఉంది కదా.
వాళ్ళు నిన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టారు. ఎంత మూర్ఖులు తెలుసా. అసలు మీ నాన్నమ్మని గుర్తు చేసుకున్నావా? మీ నాన్న ఎలాంటి వాడో తెలుసు కదా. మీ అమ్మ ఎలా చనిపోయింది. ఇలాంటి క్రూరమైన మనుషుల మధ్యలో పెరిగావు. నీ మీద కనికరం వచ్చిందా? దర్శిని, మళ్ళీ చెప్తున్నాను, నాకు అడ్డు రావద్దు. నాకు నేనుగా వాళ్ళని ఏమీ అనను, కానీ నా విషయంలో తలదూరిస్తే ఇలాగే ఉంటుంది. నోరు మూసుకొని పడుకో అని గదిలో నుంచి బయటకు వెళ్ళిపోతాడు ద్రోణ. దర్శినికి అర్థం కాదు ద్రోణాన్ని ఎలా మార్చాలో. ఏమీ చేయలేక అలానే పడుకుంటుంది. ఆ రాత్రి అలా గడిచిపోతుంది. ఉదయాన్నే లేచి కిందికి వస్తుంది దర్శిని. ద్రోణ ఎక్కడా కనపడ్డు. దర్శిని భయంగా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. అమ్మమ్మ, ద్రోణ ఇంట్లో లేడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. అదేంటి, ఎక్కడికి వెళ్తాడు? రాత్రి నీతోనేగా గదిలో ఉండేది. అంటే అమ్మమ్మ, రాత్రి కోపంగా బయటికి వెళ్ళాడు. వస్తారులే అనుకున్నాను, కానీ రాలేదు ఇప్పటి వరకు. పిచ్చా నీకేమైనా? మొగుడు ఎటు వెళ్తే హాయిగా పడుకుంటావా? ఇంట్లో సమస్యలు సరిపోలేదని ఇదొక సమస్య. అయినా వాడు ఎటు వెళ్ళాడు? పొలంలో ఫామ్ హౌస్లో పడుకొని ఉండొచ్చు. నువ్వేమీ బాధపడకుండా పని చూసుకో అని చెప్తుంది. దర్శిని ఎప్పట్లాగా వెళ్ళి తోటలో పూలు కోసుకునొచ్చి దేవుడి గదిలోకి వెళ్తుంది. అన్నీ అలంకరించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటుంది. కానీ ఏదో తెలియని బాధ మనసులో, కళ్ళల్లో బాధంతా కన్నీళ్లుగా వస్తున్నాయి. కిచెన్లో పని చేయడానికి వెళ్తుంది, కానీ మనసంతా బాధగా ఉంటుంది. ఎప్పుడు డోర్ వైపే చూస్తుంది. ద్రోణ వస్తాడేమని ఎదురు చూస్తుంది. వెనక కామాక్షి వచ్చి చూస్తుంది. ఈవిడి గారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో అని. అప్పుడే పండు కిందికొచ్చి, వదినా, నాకు కాఫీ ఇవ్వవా అని అడుగుతాడు. గబగబా పండుకి కాఫీ పెట్టించి పండుతో, పండు, మీ అన్నయ్య ఇంకా రాలేదు, కొంచెం పొలానికి వెళ్ళొస్తావా? వస్తాడులే వదినా, ఎందుకంత కంగారు పడుతున్నారు? అంటే కోపంగా రాత్రి కూడా ఇంటికి రాలేదు, అందుకే అడుగుతున్నాను. అన్నయ్య ఎప్పుడు నవ్వుతూ ఉన్నాడని, ఇప్పుడు కోపంగా ఉంటాడని. పండు దర్శిని పట్టుకుని బయటికి తీసుకెళ్ళి అక్కడున్న బైక్ ఎక్కించుకొని తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి పండు తీసుకెళ్తున్నావు? ఎక్కడికేంటి వదినా, పొలానికి తీసుకెళ్తున్నాను. అక్కడ ఫామ్ హౌస్ ఉంది కదా, హాయిగా దర్జాగా పడుకొని ఉంటాడు. నువ్వు టెన్షన్ పడుతున్నావు, కాసేపు సైలెంట్గా ఉండు అని ఫాస్ట్గా డ్రైవింగ్ చేసుకుని వెళ్తుంటాడు. పొలం రాగానే ఆపేసి, వదిన, వెళ్ళి అందులో వెతుక్కో మీ ఆయన్ని, ఎక్కడికి వెళ్ళడు, నేను మళ్ళీ వస్తాను అని దిగకుండానే బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు పండు. దర్శిని భయంగానే ఫామ్ హౌస్లోకి అడుగు పెడుతుంది. డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తుంది. బెడ్రూమ్లో ఎక్కడా కనిపించడు. అక్కడున్న బాత్రూంలో నీళ్ళ శబ్దం అవుతుంటే అక్కడే వెయిట్ చేస్తుంది ద్రోణ కోసం. ద్రోణ టవల్ కట్టుకొని బయటకు వస్తాడు. అతన్ని చూసి తల దించుకుంటుంది దర్శిని. కోపంగా చూస్తూ అద్దంలో చూసుకుంటూ తల తుడుచుకుంటూ ఉంటాడు. దర్శిని వెనకాల నిలబడి, సారీ అండి, మీరు రాత్రంతా ఇంటికి రాలేదు అని ఇక్కడికి వచ్చాను. ద్రోణ ఏం మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకుంటూ ఉంటాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళి అతని చేతిలో ఉన్న కాఫీ పౌడర్ లాక్కొని, నేను పెడతాను కదా, మీరెందుకు పెట్టుకుంటున్నారు? అతను సీరియస్గా చూస్తూ దర్శిని చేతిలో నుంచి కాఫీ పొడి లాక్కొని తనే కాఫీ చేసుకుని కప్పు తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్తాడు. కాఫీ పక్కన పెట్టి అక్కడున్న కబోర్డ్లో డ్రెస్ తీసుకుని వేసుకుని కాఫీ తాగుతూ ఉంటాడు. అతనికి ఎదురుగా నిలబడి, ప్లీజ్ అండి, మీరు ఇలా ఇంటికి రాకుండా ఇక్కడే ఉంటే నాకు ఎలా ఉంటుంది, భయం వేసింది. అతను ఒక్క చూపు చూసి కాఫీ అంతా కంప్లీట్ చేసి పక్కకు పెట్టి పొలానికి వెళ్ళబోతుంటే చేయి పట్టుకుని ఆపేస్తుంది దర్శిని. చెయ్యి వదిలేసి వెళ్ళపోబోతుంటే మరింత గట్టిగా వాటేసుకుంటుంది. తనని హత్తుకునేసరికి దర్శిని లాగి, నా విషయంలోకి రావద్దని చెప్పాను. వాళ్ళిద్దరికీ వాటర్ ఇచ్చి డాక్టర్ని పిలిపించి చూపించావు, అందుకే నాకు దూరంగా ఉండు. అదేంటండి అలా అంటారు అని ద్రోణ దగ్గరికి తీసుకుని అతని పెదవుల పైన ముద్దు పెడుతుంది. అలా ఊహించని ద్రోణ ఒక్కసారిగా తన పెదాలను చూసి మరింత దగ్గరికి తన పెదాలని మూసేస్తాడు. దర్శిని సున్నితంగా ముద్దు పెట్టినా అతను మాత్రం ఘాటుగా కోపంగా ముద్దు పెడతాడు. దర్శిని కోపంగా అతన్ని నెట్టేస్తుంది. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది ఏంటి? ముద్దు పెట్టి నన్ను ఏమో చేయాలనుకున్నావా? నేను నీకు అసలే లొంగను. ఇలా చేసావంటే నాలో రాక్షసుని చూస్తావు. అబ్బా, నేను మీ విషయంలో అడ్డురానండి, కానీ అలా రాక్షసంగా ప్రవర్తించొద్దని చెప్తున్నానంతే. నాకు ఇలా మాట్లాడితే కోపం వస్తుంది. నా భార్యగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే మీ నలుగురిని ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను. దర్శిని కళ్ళన్నీ తెరసి చూస్తుంది. తనను కూడా వెళ్ళగొడతాడు అనగానే, దర్శిని, ఏంటి కళ్ళు ఊడిపోయినట్టు చూస్తున్నావు? నేను చెప్పింది శ్రద్ధగా విను. నా విషయంలో కలుగు చేసుకోవద్దు. అలానే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతారా? అలాంటప్పుడు నాకు తాళి కట్టి ఎందుకు తీసుకొచ్చారు? నువ్వు ఇలాంటి మెంటల్ దానివని తెలియక చేస్తానులే. అలా ద్రోణ అనేసరికి దర్శిని నవ్వుతూనే ఉంటుంది. తన నవ్వుని చూసిన ద్రోణ అలాగే చూస్తున్నాడు. దర్శిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన దగ్గర నుంచి దర్శినిలో అంత నవ్వు చూడలేదు. అంత అందంగా నవ్వుతుంది. ఆ నవ్వుకి ముగ్ధుడై చూస్తూ ఉంటాడు. అలాగే దగ్గరకొచ్చి ఆ నవ్వుతున్న పెదాల్ని అందుకుంటాడు. ఊహించని దర్శిని ద్రోణ కోపంగా నెట్టేసి, మీరిప్పుడు ఎందుకు ముద్దు పెట్టారు? నేను పెడితేనే మిమ్మల్ని ఏదో చేయడానికి అన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్న పనేంటి? నన్ను టచ్ చేయొద్దు, మీరు త్వరగా ఇంటికి వస్తే మంచిది అని గదిలో నుంచి బయటకు వెళ్తుంటే వెనక నుంచి ద్రోణ చేపట్టుకుని మీదికి లాక్కుంటూ, ఏంటే నేను చెప్పేది నాకే చెప్తున్నావా?
అని తనని ఎత్తుకొని బెడ్ మీద పడేస్తాడు. నాలానే చూస్తూ ఫస్ట్ నైట్ రోజు సరిగ్గా చూడలేదు, కానీ ఈ రోజు మాత్రం నేను చూస్తూనే బాగా ఊరిస్తున్నావు అని తన నడుము మీద చేయి వేసి తన బొడ్డు మీద ముద్దు పెడుతూ అలా ముందుకు వెళుతూ ఉంటాడు. దర్శిని తన్మయత్వంతో కళ్ళు మూసుకుంటుంది. తనకి అడ్డుగా ఉన్న తన బట్టలన్నీ తీసేస్తాడు. దర్శిని తనివి తీరా చూస్తూ ఆమెని ఆక్రమించుకొని తనలో కలిపేసుకుంటాడు. చాలాసేపటి తర్వాత ద్రోణాన్ని విడిచి దర్శిని బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి అక్కడున్న బట్టలు తీసుకుని బయటకు వెళ్తుంటే, ఆగు అని ద్రోణ అంటాడు. ఇది ఇల్లు కాదు, ఫామ్ హౌస్. చుట్టూ చాలామంది ఉంటారు. నువ్వు అలా బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని తన బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బట్టలు వేసుకుని దర్శిని తీసుకుని బయటకు వెళ్తాడు. ఎందుకు నన్ను వెళ్ళొద్దన్నారు? నీతోటే ఎందుకు రావాలి? ఎందుకు రావాలంటే నువ్వు నా భార్యవి. చాలాసేపటి నుంచి ఇక్కడే ఉంటున్నావు. మంచిగా చూసే వాళ్ళకి మంచిగా కనపడుతుంది, చెడుగా చూసే వాళ్ళకి చెడ్డగా కనపడుతుంది. అందుకే చెప్తున్నా, నాతో రా అని రాజుకి ఫోన్ చేస్తాడు. రాజు కారుతో పాటు అక్కడికి వచ్చేస్తాడు. రాగానే ఇద్దరు కలిసి ఆ కారులో వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతున్న కారు సడన్గా ఆగుతుంది. ద్రోణ, ఏంటి రాజు, ఏమైంది? సార్, రాహుల్ సార్ కారుకు అడ్డంగా నిలబడ్డారు. అదేంటి అని ద్రోణ కారు దిగి రాహుల్ దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా నా కారుకు అడ్డంగా నిలబడ్డావు? అంతేరా, నీ పని అయిపోయింది, హాయిగా ఎంజాయ్ చేస్తున్నావు, నన్ను మాత్రం ఊర్లో వదిలేసి తిరుగుతున్నావు అని కడుపులో ఒక పంచిస్తాడు రాహుల్ ద్రోణకి. కడుపు మీద చేయి వేసి అబ్బా అంటూ, ఏంట్రా ఈ పంచులు? దర్శిని ఉంది కారులో. అప్పుడే దర్శిని కారులో నుంచి దిగుతుంది. హాయ్ రాహుల్ అన్నయ్య అంటుంది. హాయ్ రా, బాగున్నావా? బాగున్నానన్నయ్య. వీడితో నేను మాట్లాడిన దర్శిని ఫ్రెండ్ అయ్యి ఊర్లోకి వచ్చినా కలవట్లేదు. దర్శిని ఒక్క చూపు చూసి, నువ్వు కారు ఎందుకు దిగా, కారులో కూర్చో అంటాడు. మూతంతా తిప్పుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంటుంది. ఇప్పుడు చెప్పరా నీ బాధ ఏంటి? ఏముంది, అన్నీ తెలిసి అడుగుతావేంటి? ఇంకా టైం రాలేదురా. ఇంతకీ వసంతగాడు ఏం చేస్తున్నాడు? వాడు సిటీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. వల్లి మాత్రం వాడికి ఛాన్స్ ఇవ్వట్లేదు. నేను ఇవ్వనన్నాను. ఎన్ని రోజులని కాపలా కాయాలరా? కామాక్షి వసంత్ గారిని కలిసింది. ఏదో ప్లాన్లో ఉన్నారా, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇంట్లో దర్శిని చూస్తే అమాయకంగా ఉంది. ఇంకేదైనా ప్లాన్లో ఉందేమో. అదే అనుకుంటున్నాను. ఇప్పుడు పండు తోడయ్యాడు. పండు చూస్తే చాలా కోపంతో వాళ్ళని చెత్త కొట్టేస్తున్నాడు. ఎలా హ్యాండిల్ చేయాలని ఆలోచిస్తున్నాను. సరే, తర్వాత ఫోన్లో అన్ని విషయాలు చెప్తాను. మనం ఇలా మాట్లాడుకోవడం వసంతగాడు చూస్తే మాత్రం మళ్ళీ అన్నీ మొదటికొస్తాయి అని చెప్పేసి ద్రోణ కారు ఎక్కిపోతాడు. కారు కాంపౌండ్ దాటి లోపలికి రాగానే ఎదురుగా కామాక్షి రిలాక్స్గా కూర్చొని పాటలు వింటూ డ్రింక్ తాగుతూ కనపడుతుంది. సడన్గా కారు వచ్చేసరికి కామాక్షికి అర్థం కాక అలాగే నిలబడుతుంది. ద్రోణ కామాక్షిని చూస్తూ, పనంతా కంప్లీట్ చేసావా? చాలా రిలాక్స్ అవుతున్నట్టున్నావు. ఊరికే ఏం పని ఉంటుందని బావా, ఉదయం అన్నీ చేసేసాను, నువ్వే లేవు. దర్శిని కూడా నీ దగ్గరకు వచ్చినట్టుంది. అవును, నా భార్య నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అందరూ తిన్నారా? తినే విధంగా చేశావా? చంపే విధంగా చేశావా? నాకేం అవసరం వాళ్ళని చంపడానికి? నాకు వచ్చింది చేశాను, అందరూ తిన్నారు. మీరు కూడా తిని టేస్ట్ ఏంటో చెప్పండి బాబా. అవసరం లేదు. ఇంతకీ నీతో చేతులు కలిపిన నా అత్త, నా మరదలు ఎలా ఉన్నారు? నాతో చేతులు కలపడం ఏంటి బావా? వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకన్నీ తెలుసులే అనుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు. వెనక దర్శిని వెళ్తుంటే కామాక్షి మనసులో రగిలిపోతూ, అందరినీ ఇలా హింసిస్తున్నాం, ఎప్పుడూ అందరూ కలిసి ఒకే ఒక దెబ్బ కొడతాం అప్పుడు అనుకుంటుంది. ద్రోణ సరాసరి గదిలోకి వెళ్ళి చూస్తాడు. అలాగే పడుకొని ఉంటారు. జ్యోతిని చూస్తూ, అత్త ఎలా ఉన్నావు? జ్యోతి కోపంగా ముఖం పక్కకు తిప్పుకొని ఏం మాట్లాడదు. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. మీ అంతటా మీరుగా ఈ ఇంట్లోకి వచ్చి చిక్కుకున్నారు. అయినా జాగ్రత్తగా ఉండకుండా నా ఇంట్లోనే మీ ప్రయోగాలు చేస్తున్నారు. గొడ్డు కారం ఎలా ఉంది, బాగుందా? కావాలంటే మళ్ళొకసారి ట్రై చేయండి. జ్యోతికి ఓపిక లేకున్నా, సారీ అల్లుడు గారు, క్షమించండి, నేనేదో అలా చేశాను. ఇంకా మీ విషయాలు జోక్యం చేసుకోను. అది చూస్తానులే అని అక్కడున్న మనిషికి కేక వేస్తాడు. ఆ మనిషి వచ్చి, వీళ్ళ గదిలోకి పంపించండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు ద్రోణ. ఇద్దరు ఆ పనమ్మాయిలు వస్తారు. జ్యోతిని, రీతుని ఇద్దరిని మెల్లగా నడిపించుకుంటూ తీసుకెళ్లి ప్రసాద్ ఉన్న రూంలో పడుకోబెడతారు. వాళ్ళు వెళ్ళిపోగానే ప్రసాద్ వాళ్ళని చూసి, బుద్ధుందా? పెళ్ళిడికి వచ్చిన పెళ్ళుంది, ఇలాంటి పని చేస్తావా? నిన్ను ఎవడే ఆయన తినే దాంట్లో కారం కలపమంది? మీకేం తెలుసు నా పగ? దర్శిని మన కళ్ళ ముందే శ్రీమంతం అనుభవిస్తుంది. నాకు కడుపు మండుతుంది. నా కూతురు పెళ్లి ఆగిపోయింది, అందుకే కలిపాను. నాకేం తెలుసు ఆ ముసలోడు తింటాడని? ద్రోణ తిని దీన్ని సాగు కొడతాడనుకున్నా. ఇలాంటి పనులే చెయ్యొద్దంది, చేస్తున్నారు. రీతు మెల్లగా లేచి కూర్చుని, నాన్న, అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అసలు మనం ఇంట్లో ఎందుకున్నాం? మీరు దేనికోసం వెతుకుతున్నారు? ఇప్పుడు చెప్పేంత టైం లేదు, నన్నేమీ అడగద్దు. ఇప్పుడు చెప్పి తీరాల్సిందే నాన్న. ఏముంది చెప్పడానికి? దర్శిని ఎవరనుకుంటున్నావు ఏంటి? అంటే ప్రతాప్ వర్మ ఝాన్సీల చిన్న కూతురు నా భార్య. మా ఇద్దరికి పుట్టిన కూతురు దర్శిని.
దర్శిని వాళ్ళ అమ్మ వాళ్ళ బాబాయ్ పిన్ని దగ్గర పెరిగింది. నన్ను పెళ్లి చేసుకుంది. తన వాటా అంతా ఈ ఊర్లోనే ఉంది. అందుకే దానికోసం వచ్చాను. దర్శిని మంచిగా చేసుకుని ఆ వాటా తీసుకుంటే నాకు అక్కడ అప్పులు విపరీతంగా పెరిగిపోయి ఆఫీస్లో డబ్బు వాడుకున్నాను. అవన్నీ కట్టాలి, లేకుంటే జైలుకే పంపిస్తారు. నేను చాలా కష్టపడి ఇక్కడ ఉండే విధంగా ప్లాన్ చేస్తే మీరు మాత్రం రోజు ఒకటి వెధవ పని చేసి చెడగొడుతున్నారు. జ్యోతి రీతు ఇద్దరు ఏంటి, దర్శిని వాళ్ళ అమ్మ ఈ ఇంటి బిడ్డనా అని అరుస్తారు. నోరు ముయ్యండి, వినపడితే ద్రోణ ఇక్కడ చంపేస్తాడు. అదేలా నాన్న? అంతే. దర్శిని వాళ్ళ అమ్మని చేసుకునే ముందే తెలిసింది. ఈ ఆస్తి కోసమే చేసుకున్నాను. కానీ ఆ పెంచిన తండ్రి ఉన్నాడు కదా, ఆస్తి ఏమాత్రం ఇవ్వలేదు. దర్శిని పేరు మీద రాసేశాడు. అందుకే దర్శిని మీరు ఎన్ని కష్టాలు పెడుతున్నా పెంచుకుంటూ వచ్చున్నాను. తర్వాత అన్ని విధాలా ఎంక్వైరీ చేస్తే అసలు ఊరు ఇదని తెలిసింది. ఇందులో కొంత భాగం దర్శినికి వస్తుంది. అందుకే నాకు కావాలి. దానికోసమే వచ్చాను. వీళ్ళతో మంచిగా నటించి కొంచెమైనా తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ వచ్చే విధంగా మీరు చెయ్యట్లేదు. జ్యోతి రీతు ఒకరు మొక్కలకు చూసుకొని నవ్వుతూ, అయినా మనకెందుకు ఇస్తారండి, మొత్తం దర్శినికే వెళ్తుంది కదా. నా కూతురికి నేనంటే చాలా ఇష్టం. అందులో కొంతైనా నాకు వస్తుంది. ఈ మొక్క ఏదో ముందే చెప్తే దర్శిని ఇంకా ప్రేమగా చూసేదాన్ని కదా. అప్పుడే డోర్ శబ్దం కాగానే ఎవరు అని చూస్తారు. దర్శిని లోపలికి రాగానే వాళ్ళు భయంగా చూస్తారు. ఎక్కడ వినదో ఏమో అనేసని దర్శిని అవేం పట్టించుకోకుండా ముగ్గురికి కాఫీ తీసుకుని వచ్చిస్తుంది. ప్రసాద్ కాఫీ తీసుకుని, ఏరా తిన్నావా? పొలానికి ఫామ్ హౌస్కి వెళ్ళినట్టున్నారు. అవునన్న, రాత్రి కోపంతో వీళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించారని నాతో మాట్లాడకుండా ఫామ్ హౌస్లో పడుకున్నారు. ఉదయానికి కూడా రాలేదు. నేనే వెళ్ళి తీసుకొచ్చాను. జ్యోతి, మాకు ట్రీట్మెంట్ ఇస్తే అల్లుడు గారికి ఎందుకంత కోపం? అలా ఉంటే చచ్చిపోయేవాళ్ళం కదా. లేదు పిన్ని, తన విషయంలో నేను కలుగు చేసుకున్నానని కోపంతో నాతో మాట్లాడట్లేదు. వామ్మో, ఏంది ఈ పిచ్చిది? డాక్టర్ చూపించింది కాబట్టి బ్రతికిపోయాం, లేకుంటే చచ్చేవాళ్ళం. ఇది కాపాడినందుకు బావ నీ మీద అంత కోపంగా ఉన్నాడా అని మనసులో అనుకుని, ఇంకెప్పుడు తెలిసే విధంగా చెయ్యొద్దు, తెలియకుండా చెయ్యాలనుకుంటుంది రీతు. చిచి అని రీతు అంతరాత్మ బయటకొచ్చి తిడుతుంది. ఇంత చేసినా నీకు సిగ్గు రావట్లేదే? మీ బావ ఎలాంటోడో తెలుసు కదే, అయినా ఇంకా ప్లాన్లోనే ఉన్నావు అంటుంది. తన అంతరాత్మని చూసి మూసుకుని లోపలికెళ్ళు. ఏం చేస్తే ఇన్ని కోట్లు వస్తాయి? కొడితే కొట్టాడు, తర్వాత అయినా జాలి వస్తుంది. ఎలాగైనా అతనితోటి సెట్ అవ్వాలి. ఇంకా రాదు, నీ శరీరంలో ప్రాణంత వరకు నీకు బుద్ధే రాదు అని అంతరాత్మ లోపలికి వెళ్ళిపోతుంది. పోతే పోయావులే అనుకుంటుంది రీతు. దర్శిని వాళ్ళు కాఫీ తాగాక కాఫీ కప్పులు తీసుకుని వెళ్తుంటే ప్రసాద్ పిలిచి, ఆగమ్మా, నీతో మాట్లాడాలి అంటాడు. ఏంటి నాన్న? ఏం లేదురా, నీతో ఒక విషయం మాట్లాడాలి. మీ అమ్మ గురించి, మీ అమ్మ పుట్టింటి వాళ్ళ గురించి తెలుసా నీకు? నాకెలా తెలుస్తుంది నాన్న? అమ్మమ్మ తాతయ్య చనిపోయారన్నారు, ఎవరూ లేరని చెప్పారు కదా. ఎందుకు తల్లి బాధపడతావు? అందరూ ఉన్నారు, కాకుంటే మీ అమ్మ దూరంగా వచ్చేసింది వాళ్ళకి. అప్పుడే ఇంట్లోకి ఎవరు అడుగు పెట్టేవాళ్ళు దర్శిని అని పిలుస్తారు. ఆ గొంతు విని దర్శిని పరిగెడుతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.